హైదరాబాద్ లో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. 14 నుంచి 18 ఏళ్ల వయస్సు జీవితంలో కీలక దశగా పేర్కొన్నారు. బాలికలకు సరైన మార్గదర్శనం అవసరమన్న సీతక్క బాల్య వివాహాలు, చదువును ఆపేయడం, రక్తహీనత వంటి సమస్యలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌమార బాలికల కోసం ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయాలని, వీటి వల్ల అవగాహన, శిక్షణ, భద్రత కల్పించవచ్చని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మాదిరిగానే బాలికల కోసం కిషోర సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. అందుకోసం డిఆర్డీఓలు, డీడబ్ల్యూఓలు కలిసి పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 5.15 లక్షల కౌమార బాలికలను గుర్తించామని, వీళ్ల కోసం సమగ్ర చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. చిన్న వయసులోనే వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవాళ మన అమ్మాయిలకు మన 14 నుంచి 19 ఇయర్స్ 18 ఇయర్స్ గర్ల్స్కు సంబంధించి మరి వాళ్ళు జీవితంలో టీనేజర్స్గా మార్పులు వస్తుంటాయి. శారీరకంగా కూడా అలాంటి మార్పులలో కూడా వాళ్ళకి ఎలాంటి ఫీడింగ్ ఉండాలి, హెల్తీగా ఎలా ఉండగలగాలి, ఎలాంటి సేఫ్టీ కోసం, హెల్త్ సేఫ్టీ కోసం కూడా ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మనది మారుమూల గ్రామాలు ఎక్కువ ఉండేటువంటి సొసైటీ. తెలంగాణ మారుమూల పల్లెలు ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నా కూడా చాలా మంది సిటీలో బతుకుతుంటారు. కానీ దీనికి సంబంధించిన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల